ఫైనాన్షియల్‌గా గానివ్వండి, ఆ! చాలా ఎఫర్ట్ పెట్టాలి గదా అవును. మనము. సో, ప్రాబ్లమ్ అనిపించట్లేదా? ఇట్లాంటి అంటే మనం అక్కడికెళ్ళి ట్రైనింగ్ తీసుకోవడం కొంచెం క్రిటికలే అవును. కదా! అట్లా అంటే ఇక్కడ అట్లాంటి ఫెసిలిటీస్ ఏం రావట్లేదా? అంటే ఆహ్, ఎవరు ఇనిషియేట్ తీసుకోవట్లేరా? అవును. అంటే మా కోచ్ వచ్చి ఇప్పుడు ట్రై చేస్తున్నారు ఇక్కడ రింగ్‌కి ఎట్లైనా పెట్టించాలి. ఓకే. ఈదర్ లైక్ అంటే ఐస్ ఇస్ వెరీ కాస్ట్‌లీ. లైక్ అది మెయింటైన్ చేయడం చాలా ఓకే. కాస్ట్‌లీ. ఓకే. ఎందుకంటే ఆ టెంపరేచర్ పెట్టాలి, ఐస్ కరగకుండా మెనీ థింగ్స్ ఆర్ దేర్. ఓకే. సో, మై కోచ్ ఈస్ ట్రైయింగ్ లైక్ ఎక్కడైనా పెట్టించడానికి సో దట్ ఉన్న స్కేటర్స్‌కి కూడా హెల్ప్ అవుతది. ఓకే. ఇప్పుడు మేమేంటంటే ఇక్కడ రోలర్‌లో ప్రాక్టీస్ చేసి కాంపిటీషన్‌కి ఒక 2 డేస్ ముందెళ్ళి అక్కడ ఐస్ అలవాటు చేసుకొని, అక్కడ ఆ ఐస్ టెంపరేచర్, స్కేట్స్ స్కేట్స్ ఆ స్కేట్స్ ఎవ్రీథింగ్. అలవాటు చేసుకొని 2 డేస్‌లో వి హావ్ టు కంపీట్ అట్లాగుంటది. అదే ఇక్కడే ఒక ఐస్ రింక్ ఉంది అంటే అది ఎంతో హెల్ప్ అవుతది అవును. ఫర్ బట్ మెనీ చాలా కిడ్స్. డిఫికల్ట్ గదా! ఒక అవును. వీక్ డేస్‌లో మనం ప్రాక్టీస్ చేయాలి అవును. అనంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. అది గూడా రోలర్ టు ఐస్ ట్రాన్సిషన్ చాలా కష్టమవుతది యాహ్! ప్రతిసారి. యాహ్! యాహ్! ఎందుకంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్ టెక్నిక్ ఉంటది. అక్కడ డిఫరెంట్ టెక్నిక్ అవును. ఉంటది. అవును. దానికి సెపరేట్ కోచింగ్ వాళ్ళు కోచర్స్ ఉంటారా మీకు? కోచింగ్ ఆహ్, ఇచ్చేవాళ్ళు ప్రత్యేకంగా ఉంటారా? అనూప్ సారే తీసుకెళ్తారు. ఐస్ స్కేటింగ్ కూడా కోచింగ్ ఇస్తారు. ఓకే. హీ డిడ్ బోత్ ఐస్ అండ్ రోలర్ ఆల్సో. ఓకే. సో, గవర్నమెంట్ నుంచి ఎలాంటి సపోర్ట్ ఒస్తుంది ఇప్పుడు ప్రెజెంట్ మీకు? అంటే మేము ఇంటర్నేషనల్స్ వెళ్ళి వచ్చాక రీసెంట్‌గా లాస్ట్ ఇయర్ వెళ్ళిన ఏషియన్ ఛాంపియన్‌షిప్‌కి 5,00,000 అనేది అనౌన్స్ చేశారు. ఓకే. అది ఇప్పటిదాకా మాకు వచ్చింది లేదు. ఓకే. కానీ అనౌన్స్ అయితే అనౌన్స్ చేశారు. చేశారు. ఓకే. సో, అట్లానే చాలా అంటే కొన్ని కొన్ని ఫండ్స్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ అచీవింగ్ వి ఆర్ గెట్టింగ్ సంథింగ్. బట్ ఓకే. బిఫోర్ థాట్ మేము క్యాంప్స్‌కి అటెండ్ అవ్వాలి. మినిమమ్ మాకు రిక్వైర్మెంట్ 3 క్యాంప్స్ కంపల్సరీ ఉండాలి. ఓకే. అక్కడ అయ్యే ఫండింగ్ అండ్ మేము అక్కడికి వెళ్ళడానికి అయ్యేది స్టేయింగ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ అది కొంచెం ముందే మాకు రాగలిగితే ఇంకా పేరెంట్స్‌కి చాలా బర్డెన్ తగ్గుద్ది. ఓకే. ఇప్పుడు అది అయిపోయాక అనౌన్స్ చేసి అదొక 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో మాకు నార్మల్‌గా వస్తది. ఇన్సెంటివ్స్ అనేది అంతే లేట్ అవుతది ఓకే. నార్మల్‌గా. అది ఓకే. మాకు కొంచెం ముందే వస్తే గవర్నమెంట్ సైడ్ నుంచి అండ్ ఓకే. ఇంకా మోర్ మేము ఇప్పటికి ఇంకా జస్ట్ నార్మల్ ఇంటర్నేషనల్స్ గురించే మాట్లాడుతున్నాం. వి ఓకే. హావ్ టు గో ఫర్ ఒలింపిక్స్. అదర్ ట్రిప్స్ అంటే ఇప్పుడు ఇంకా హైయర్ ఇంటర్నేషనల్స్‌కెళ్ళడానికి ఓకే. మేము ఇంకా కోచింగ్ తీసుకోవాలి. ఇంకా ఇంటర్నేషనల్ కోచెస్ దగ్గరికెళ్ళి వాళ్ళ టెక్నిక్స్ నేర్చుకోవడం. ఓకే. అట్లాంటివి కంపల్సరీ మాకు కావాలి. ఓకే. దానికి ఇంకా డబుల్ ఫండింగ్ అవసరం యెస్. ఉంటది. యెస్. యెస్. ఎందుకంటే మేమే అక్కడ స్టే చూసుకోవాలి. ఆ కోచ్‌కి మనీ చాలా దే విల్ ఆస్క్ ఫర్ మెనీ లైక్ వాళ్ళకి మెనీ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆ టైంలోనే రావాలి అండ్ ఫీస్ చాలా ఎక్కువుంటది. ఓకే. అవన్నీ గూడా కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు ఫండింగ్ వస్తే ఇంకా బెటర్ ఇంటర్నేషనల్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఒలింపిక్స్‌కి ఇట్లాంటి వాటికి ఇంకా పుష్ చేయడానికి ఉంటది.